బాలు గాని వీళ్ళందరినీ గాని నేనే ఈ స్టేజ్ కి రావడానికి కారణం నేనే, వాళ్ళకి బ్యాక్ బోన్ గా నేనే ఉన్నా అని చెప్పేసి అన్నారు. ఎంతవరకు నిజం? మనను ఎవరు లేపరు మెయిన్ చెప్పాలంటే. ఓకే. నేను ఫేమస్ అయ్యి జబర్దస్త్ ఇలాంటి షోలు చేసినప్పుడు వైజాగ్ సత్య నాకు ఫ్రెండ్ కాడు. ఓకే. నిజం చెప్పాలి, నేను ఫేమస్ అయినప్పుడు సత్య రాలేదు. ఓకే. నేను ఫేమస్ అయిన సగం రోజులకు వైజాగ్ సత్య హైదరాబాద్కి నన్ను చూసి వచ్చాడు. వచ్చి నేను చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇలా ఎలా ఫేమస్ అవుతున్నావు నువ్వు, నేను చదువుకుని ఎడ్యుకేషన్ ఇన్స్పిరేషన్ అయ్యాను అని చెప్పాడు. ఆయన సత్య నువ్వు ఇక్కడే ఉండిపో, మందరం కలిసి తిరుగు, నువ్వు కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీల ఇండ్లకి వెళ్తావు, పాత వాళ్ళ ఇండ్లు పాత వాళ్ళు అందరినీ చూపిస్తుంటావు, నువ్వు ఎలా వెళ్తావో నాకు తెలియదు వాళ్ళ ఇండ్లకు, నువ్వు వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ఉండి కలిసి అందరం కలిసి రీల్ చేసుకుందాం, షూటింగ్ చేసుకుందాం అన్నది ఆయన వచ్చి ఇక్కడ ఉండిపోయాడు. అట్లా హెల్ప్ చేసుకున్నాం. ఆయనకి ఏమైనా ఆఫర్లు ఉంటే ఉప్పల్ బాల్ కావాలి, మా కత్తర్ పాప కావాలి, బస్ ఇట్లా అంటే వైజాగ్ సత్యకి ఫోన్ చేస్తారు, మళ్ళీ తీసుకెళ్లి షూటింగ్ చేపిస్తాడు. ఓకే. ఏమైనా కమిషన్స్ ఏమైనా తీసుకుంటారా వీటిపైన? ఆయన అట్లా వైజాగ్ సత్య డబ్బులు తీసుకోడు, ఉన్నది ఇస్తాడు, ఒకటే ఓపెన్ చెప్పేస్తాడు, ఇంత అమౌంట్ మీకు ఇస్తున్నారు మీరు తీసుకోండి, నాకు ఇంత వస్తుందని చెప్తాడు. కానీ అట్లా కమిషన్ తీసుకోండి. కావాలంటే కమిషన్ ఆయనే ₹1 పెడతాడు ఆయన సొంతంగా, చూడమట్లేదు. ఆయన అలాంటి చిల్లర అయితే చేయడు. కానీ కొంచెం ఏంటంటే అరుస్తుంటాడు, కోపం వచ్చినప్పుడు తిట్టడం కానీ ఇట్లా ఆ టైంలో అరుస్తాడు. కానీ ఒక దగ్గర డబ్బులు తినే మనిషి అయితే కాదు. కొన్ని ఉంటాయి కదా, మనిషి అనగా ప్రతి మనిషికి కొన్ని ఉంటాయి అలవాట్లు. సో వైజాగ్ సత్య మీ బెస్ట్ ఫ్రెండ్ అయితే? మంచి ఫ్రెండ్ అంతే.